హలో అందరికీ వెల్కమ్ టు ఐసీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా పాలకోవా కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ఈ రెసిపీలో ఎక్కడ నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా పూజలప్పుడు లేదంటే ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు డిఫరెంట్గా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కజ్జికాయల కోసం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. అలానే 1/3 కప్పు వరకు బెల్లంను వేసుకోవాలండి. బెల్లం కాస్త ఎక్కువగా తినాలి అనిపిస్తే 1 కప్పు వరకు వేసుకోవచ్చు, బట్ ఇక్కడ 1/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ అనేది. ఇప్పుడు బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడాను ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలా కలుపుకోండి. బెల్లం మొత్తంగా మెల్ట్ అయితే సరిపోతుంది, మనకి ఇక్కడ పాకాలు ఏమీ అవసరం లేదు. చక్కగా ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే కొబ్బరి అనేది గట్టిగా అయిపోతుంది, బెల్లం అనేది చక్కగా మెల్ట్ అవ్వదు. అలా కాకుండా ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా అడుగు నుంచి బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తంగా బెల్లం మెల్ట్ అయిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసేసి 2 నిమిషాలు ఇలా మొత్తంగా అడుగు నుంచి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరేగా ఇంకోసారి పాన్ పెట్టుకొని ఇందులోకి 1 లీటర్ వరకు చిక్కటి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలండి. ఒకవేళ నార్మల్ మిల్క్ అయితే కనుక పాల పౌడర్ అనేది కాస్త ఎక్స్ట్రాగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ వరకు నార్మల్ మిల్క్ని తీసుకున్నాను. ఈ మిల్క్ అంతా కూడాను మనకి పావు వంతు అయ్యేంత వరకు కూడాను ఇలా దగ్గరుండి బాగా కలుపుకోవాలండి. అడుగనేది అంటకుండా చుట్టుపక్కల మీగడ అనేది పేరుకుపోకుండా మొత్తంగా ఒకసారి ఇలా సైడ్స్ కూడా కలుపుకుంటూ బాగా పాలను మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మరిగాక ఇందులోకి 2 టీ స్పూన్ షుగర్ని కూడా వేసేసుకోవాలి. మనకి కోవా అనేది కాస్త టేస్ట్గా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే లోపల స్టఫింగ్గా కొబ్బరిని పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ షుగర్ సరిపోతుంది. ఇలా పాలని మొత్తంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పాల పౌడర్ అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి. కాస్త క్వాంటిటీ ఎక్కువ రావడానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు పాల పౌడర్ని వేసుకుంటున్నాను. ఒకవేళ పాల పౌడర్ అనేది వేసుకోకపోతే కాస్త కోవా అనేది తక్కువగా వస్తుంది. అలానే కాకుండా చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి పాల పౌడర్ని వేసుకోవడం వల్ల. ఇలా పాల పౌడర్ అనేది వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాక ఆపకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకోండి, లేదంటే చాలా తొందరగా అడుగు పట్టేస్తుంది. అలానే కలర్ కూడా చాలా తొందరగా మారిపోతుంది. అలా కాకుండా శుభ్రంగా అడుగు నుంచి కూడాను కంటిన్యూగా స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాన్ నుంచి మనకి కోవా అనేది సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మొత్తంగా ఎక్కడ ఉండలు లేకుండా కోవా మొత్తాన్ని కూడాను ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కోవా అనేది ఏమైనా గట్టిగా ఉంటే 1 టీ స్పూన్ పాలను వేసేసుకొని సాఫ్ట్ డౌలో కలుపుకోవాలి. ఒకవేళ కోవా జారుతున్నట్టు పలుచగా ఉందనుకోండి 2 టీ స్పూన్ పాల పౌడర్ని వేసేసుకొని డౌలో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇలా కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. కాస్త మీడియం సైజులో చుట్టుకొని పెట్టుకుంటే కోవా అనేది సరిపోతుందండి. ఇలా మొత్తంగా అన్నింటినీ కూడా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా నుంచి కూడాను చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని కోవాని అరచేతిలో పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా ఉండలు చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడాను మధ్యలో పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఎడ్జెస్ అన్నింటినీ కూడాను క్లోజ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా ఇలా ఉండ చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నింటినీ కూడాను ఇలానే ప్రిపేర్ చేసుకోండి. చేతికి ఏమైనా అంటినట్టు ఉంటే కనుక కాస్త నెయ్యిని లేదా ఆయిల్ని చేతికి గ్రీస్ చేసుకోండి. నేను చూపించిన విధంగా కనుక కోవాని ప్రిపేర్ చేసుకుంటే చేతికి ఎంత మాత్రం కూడా అంటుకోదు. చక్కగా ఇలాగా కోవాని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కోవా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా స్వీట్స్ ఏమైనా తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ స్వీట్స్ని బయట అయితే 2 డేస్ వరకు, ఫ్రిడ్జ్లో అయితే 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.